Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జ్యోతిష్యం ఒక గుప్త శాస్త్రమే కాదు, సంక్లిష్ట శాస్త్రం కూడా. అది మరింత సంక్లిష్టం కాకుండా అధ్యయనం చేయాలంటే కంటికి కనిపించే నేటి పరిస్థితులను సవ్యంగా అర్థం చేసుకుంటే రేపటి భవిష్యత్తు సూచనప్రాయంగా తెలుస్తుందనే సార్వత్రిక నియమాన్ని సకల జన ఆమోదయోగ్యంగా సానుకూల దృక్పథంతో చెప్పాలనే ఆకాంక్షతో నేను ఈ చండికా వరల్డ్ ప్రారంభించాను. జ్యోతిష శాస్త్రం గురించి ఎంత లోతుగా ఎన్ని సంవత్సరాలు అభ్యసించినా అదంతా కంటికి కనిపించే విషయాలే కదా అంటున్నాను. అప్పుడు కూడా మన మేధస్సుతో కూడిన ఊహాశక్తి వలనే ఏమైనా చెప్పగలుగుతాము. అయితే ఒక వ్యక్తి యొక్క జీవిత క్లైమాక్స్ను మాత్రం జాతక చక్రం చూసినా గాని ముందుగా చెప్పలేమని, అది సృష్టి రహస్యమని నేను స్పష్టం చేస్తున్నాను. అది అంత అవసరం కూడా కాదు. జాతక చక్రం చూడటం వలన వింశోత్తరి దశాక్రమం మరియు వర్తమాన మహాదశలు పరిశీలించి అదనపు సమాచారం జాతకులకు అందజేయగలమే కానీ కీలకమైన సమాచారం కొంతలో కొంతైనా జాతక చక్రం చూడకముందే చెప్పగలగాలి. కన్సల్టేషన్ కోసం నన్ను ఎవరైనా ఫోన్లో సంప్రదించే సమయానికే కొన్ని విషయాలు నేను నిర్ధారించుకోగలుగుతాను. వాట్సాప్ మెసేజ్ చూసి కూడా నేను కొన్ని విషయాలు అంచనా వేయగలుగుతాను. కాల్ చేసిన సమయానికి లగ్న చక్రం రూపొందించి కొన్ని విషయాలు నిర్ణయించగలను. అదేవిధంగా తెలిసిన పలు వాస్తవ విషయాలన్నింటినీ క్రోడీకరించి యోగ జాతకురాలు లేదా నష్ట జాతకురాలు అనే విషయం జాతకం చూడకుండానే ప్రకటించగలను. అలాంటి నేను చూడని 2 జాతకాల విశిష్టత గురించి చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ వీడియో. ఈ ఇద్దరి గురించి నాకు నిన్ననే తెలిసింది. జ్యోతిష్యంకు సంబంధించి సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన పలు అభిప్రాయాల గురించి గూగుల్లో వెతుకుతుంటే ఒక బాధితురాలి కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన ఉదంతం, పూర్తి వివరాలు కనిపించాయి. ఈ బాధితురాలి జాతకం మనం చూడకపోయినా కంటికి కనిపించే వాస్తవ సంఘటనల ఆధారంగా కొన్ని విషయాలు నిర్ధారించవచ్చును. ఇక రెండో అమ్మాయి ఒక గొప్ప యోగ జాతకురాలు. ఈ అమ్మాయి పేరు అవంతిక శనికుమార్. ఈ అదృష్ట జాతకురాలతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు గాని నిన్న రాత్రి ఈమె నటించిన 8 వసంతాలు సినిమా నెట్ఫ్లిక్స్ లో చూడటమే ఒక అద్వితీయమైన పరిచయం. ముఖ్యంగా ఈ సినిమాలో అవంతిక పోషించిన పాత్ర గురించి మాట్లాడాలి. ఇది సినిమా రివ్యూ కాదు, జాతకం చూడకుండా భవిష్యత్తు ఏ విధంగా తెలుసుకోవచ్చో తెలియజెప్పే విశ్లేషణ. అవంతిక ఒక నటి, 8 వసంతాలు ఒక సినిమా, శుద్ధి అయోధ్య ఒక పాత్రే కదా అనుకుంటే పొరపాటే. నిజం చెప్పాలంటే శుద్ధి అయోధ్య అవంతికలను నేను ఇద్దరిగా భావించటం లేదు. వీరిద్దరూ ఒకే నాణాన్ని ఆశ్రయించుకున్న బొమ్మ బొరుసు లాంటి పరస్పరాశ్రయాలు. దర్శకుడు ఫణీంద్ర యొక్క ఊహాజనిత పాత్రను చూసి ముచ్చటపడిన విధాత బ్రహ్మగారు ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయదలిచి ఫణీంద్రలో ప్రవేశించటం వలన రూపొందించబడిన ఉన్నత ఉదాత్త వ్యక్తిత్వ స్వరూపమే శుద్ధి అయోధ్య. ఆ ప్రాణమే వర్తమానంలో అవంతిక అనే అమ్మాయి. విధాత కావచ్చు, విశ్వం కావచ్చు, పేరు ఏదైనా యోగ జాతకులకు వారి ప్రాప్తాన్ని అందించటానికి ఎవరో ఒకరు కురియర్గా ఉంటారు. ఇది దైవ నిర్ణయం. అందువల్లనే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అవంతిక కోసం దర్శకుడు ఫణీంద్ర కొంతకాలం వేచి చూడవలసి వచ్చింది. సినిమాలలో నటించిన ప్రతి ఒక్కరిని యోగ జాతకురాలు, అదృష్ట జాతకురాలు అనుకుంటే పొరపాటే. కుమారి అవంతిక శనికుమార్ తనకు ప్రవేశం ఉన్న పలు కళల గురించి ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పింది. వాటిలో కరాటే, నృత్యము, సంగీతము, నటన ప్రధానమైనవి.
8 వసంతాలు అనే సినిమాలో శుద్ధి అయోధ్య బాహ్య రూపమైతే ఆత్మ అవంతిక అని చెప్పాలి. ఒక వ్యక్తిలో స్వతహాగా కొన్ని విశిష్టతలు లేకుండా కేవలం నేర్చుకుని నటన ద్వారా శుద్ధి అయోధ్య అనే పాత్రను పోషించి ప్రేక్షకులను ఒప్పించి మెప్పించలేము. ఒకవేళ నటనతో జీవించగల ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే ఉందనుకున్నా అప్పుడు కూడా చంద్ర శుక్ర గ్రహాలు తృతీయ భావం కుజశక్తి బలంగా ఉన్నట్లే కదా. ఇవి చాలవన్నట్లు విద్యకు విద్య నేర్పిన గురువుకు ఒదిగి ఉండటం వలన గురుబలం అన్నింటినీ మించి వర్తమాన మహర్దశ శుభదశగా మనం నిర్ధారణకు రావచ్చును. శుద్ధి అయోధ్య యొక్క గురుభక్తి పలు సన్నివేశాలతో సహా ఆమె గురువుకు అంత్యక్రియలు జరిపించిన సన్నివేశం ద్వారా ఈ సినిమాలో వ్యక్తమవుతుంది. ఇక అవంతిక కూడా తన గురువైన దర్శకుడు ఫణీంద్ర పట్ల భక్తి ప్రవృత్తులు ఉండబట్టే శుద్ధి అయోధ్యగా పరకాయ ప్రవేశం చేయగలిగింది. జాతకంలో గురుబలం దండిగా ఉంది గనుకునే శుద్ధి అయోధ్య మరియు అవంతికలో ఆ వినయ విధేయతలు ఒద్దిక సాధ్యమయ్యాయి. మన ఎదురుగా లేకుండా పక్క గదిలో మల్లెలు విరజాజులు సన్నజాజులు సంపెంగలు చామంతులు గులాబీలు ఏవైనా సరే గంపల నిండా ఉన్నాయంటే ఆ పరిమళాన్ని బట్టి వాటి యోగ జాతకం గుర్తించగలుగుతున్నాము కదా. అదేవిధంగా శుద్ధి అయోధ్య పాత్రను సుదీర్ఘకాలం భుజాల మీద మోసిన దర్శకుడు అవంతిక కోసం చాలా కాలం నిరీక్షించాడంటేనే ఆమె యోగ జాతకురాలని తెలుస్తూనే ఉంది. మరొక విషయం ఏమంటే ఈ సినిమాను నేను వెంటనే 2 సార్లు చూశాను. నా మనసు ఈ సినిమా షూటింగ్ జరిపిన గతంలోకి వెళ్ళి దర్శకుడు పడిన తపన గమనించింది. యూనిట్ అందరితో అతని సుదీర్ఘ ప్రయాణం అవగతమైంది. తెల్లవారాక యోగ జాతకురాలని చెప్పటానికి జాతకం చూడనవసరం లేదని, కుమారి అవంతికా శనికుమార్ అదృష్ట జాతకురాలని జ్యోతిష్య అభిమానులకు విడమరిచి చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆమె భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోతూ నాకు కనిపిస్తూనే ఉంది. ఇక రెండో జాతకం గురించి మాట్లాడుకుందాము. ఈమె పేరు కూడా నాకు తెలియదు. ఒక ముఖ్యమైన కేసులో అత్యాచారానికి గురైన ఒక మహిళ అలహాబాదు హైకోర్టును ఆశ్రయించింది. ప్రేమ పేరుతో ఈమెతో సన్నిహితంగా మెలిగి లైంగిక సంబంధం పెట్టుకున్న పురుషుడైన ఆ నిందితుడు అత్యాచార బాధితురాల్ని వివాహం చేసుకోవటానికి అంగీకరించాడు. అయితే ఆమె యొక్క జన్మజాతకంలో కుజదోషం ఉందని ఆరోపిస్తూ ఆ వ్యక్తి వివాహ నిర్ణయం నుండి తప్పుకున్నాడు. ఇద్దరు కోర్టు మెట్లు ఎక్కారు. కుజదోషం లేదని అమ్మాయి తరపు న్యాయవాది వాదించాడు. ఈ విషయంలో చట్టపరిధికి లోబడి తీర్పు ఇవ్వవలసిన అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి ఇరువురి వాదనలు విని అమ్మాయి జాతకంలో నిజంగా కుజదోషం ఉన్నదా లేదా, మరియు ఆ కారణంతో నిందితుడు వివాహాన్ని తిరస్కరించటం సమర్థనీయమేనా అనే విషయం తేల్చవలసిందిగా లక్నో విశ్వవిద్యాలయ జ్యోతిష శాస్త్ర విభాగం అధిపతిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మరిన్ని వివరాలు తెలుసుకోదలిచిన జ్యోతిష్య అభిమానులు గూగుల్ వెతికి చూడవచ్చును. ఇంతకు విషయమేమంటే అత్యాచార బాధితురాలైన ఆమె జాతక చక్రం మనం పరిశీలించనవసరం లేకుండానే మనకు కనిపిస్తున్న వాస్తవ సంఘటనల ద్వారా ఆమె జాతకాన్ని అర్థం చేసుకోవచ్చును. కుజదోషం అంటే జన్మలగ్నం నుండి, చంద్రలగ్నం నుండి, శుక్రలగ్నం నుండి, నవాంశ లగ్నం నుండి ఇందులో ఏ ఒక్క స్థానం నుండైనా 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో కుజుడున్న ఎడల అది కుజదోషం అనబడును. బాధితురాలి జాతకంలో కుజదోషం ఉండవచ్చును. ఒకవేళ కుజదోషం లేకపోయినా శాస్త్రంలో చెప్పబడిన ఇతర దోషాలలో
ఏదో ఒకటి లేదా అంతకు మించి దోషాలు ఉండి ఉంటాయని నేను నిర్ద్వందంగా చెప్పగలను. ముఖ్యంగా కుటుంబ స్థానమైన 2వ భావం, సుఖస్థానమైన 4వ భావం, కళత్ర స్థానమైన 7వ భావం, సౌభాగ్య స్థానమైన 8వ భావం పాపగ్రహ వేదలుంటాయని భావించవచ్చును. ఆ అమ్మాయి జీవితం సజావుగా సాగిపోకుండా వివాహపూర్వమే ఒక పురుషుడితో స్పష్టమైన గమ్యము లేని శారీరక సంబంధం, అటు పిమ్మట అతనితో భేదాభిప్రాయం, ఫలితంగా కోర్టు మెట్లెక్కటం, పార్ట్నర్ అయిన పురుషుడు వివాహాన్ని తిరస్కరించి లాయర్ను పెట్టుకుని జాతకురాలికి వ్యతిరేకంగా పోరాడటం, ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం, మానసిక ఒత్తిడి, ఒంటరితనం, కాలము ధనము వృధా అవ్వటం. హితులారా, ఇదంతా ఏమిటి? ప్రత్యేకించి జాతక చక్రం చూడాలంటారా? ఒక బాధితురాలి పట్ల తప్పకుండా సానుభూతి ఉండాలి. న్యాయం జరగాలని మానవత్వం ఉన్న మనుషులుగా మనమంతా కోరుకోవాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కార్యాకారణ సంబంధమే కర్మ సిద్ధాంతం. కర్మ ఫలితమే మనకు తారసపడే వ్యక్తులు మరియు సంఘటనలు. ఆమె జాతకం బాగోలేదని తెలుస్తూనే ఉంది కదా అంటున్నాను. వీడియో నిడివి ఎక్కువ అవుతుంది కావున ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.